వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసి రియల్మీ నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. ఇక్కడ రియల్మీ నార్జో 70 టర్బో 5G పర్ఫార్మెన్స్ అండ్ టర్బో రెండు అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రం మన వాళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ లేకపోతే ఈ అనేసి అయితే పెట్టారు. సో నేనైతే పోయి ముందే చెప్తున్నా, స్లైట్లీ ట్యూన్డ్ లేకపోతే బూస్టెడ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సిపియూ ఫ్రీక్వెన్సీ కొంచెం ట్యూన్ చేసి ఈ అనేసి అయితే బ్రాండింగ్ చేసి మళ్ళీ కొత్త ప్రాసెసర్ లాగా చూపిస్తారు. మనకి పెద్దగా ఫరక్ ఏం పడకపోవచ్చు 7300కి 7300 ఈకి. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ వీసీ కూలింగ్ చేంబర్తో పాటు ఇచ్చారు. 90 FPS అనుకో, 90 FPS వస్తుంది కానీ 70 కూడా అంటారు కొంతమంది. సో 70 to 90 FPS మధ్యలో వస్తుంది. సో సెట్టింగ్స్ చేంజెస్ చేస్తుండొచ్చు. అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. అంటే ఇక్కడ సింపుల్గా ఏం లేదు, అర్ధ గంటల మీకు 50% ఛార్జింగ్ అయిపోతుంది. మిగతా అర్ధ గంటగా ఛార్జింగ్ ఎక్కడ కొంచెం టైం పడుతుంది. ఓఎల్ఈడి డిస్ప్లే వస్తుంది, బాగుంది. అండ్ గేమింగ్ మోడ్స్ డిస్టర్బెన్స్ ఉండదు. కెమెరా కట్అవుట్ కార్డ్ వచ్చేసరికి త్రిబుల్ కెమెరా కట్అవుట్ చూపిస్తే, కానీ యాక్చువల్గా ఇచ్చేది మాత్రం 2 కెమెరా కార్డ్. 3 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ది డెప్త్ కెమెరా అనమాట. సో మీరు నమ్మకపోతే ఇక్కడ పోయి నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడనే చూపించేస్తాను. సో కెమెరా కాడ మన వాళ్ళు పెద్దగా అన్నీ కూడా కిందికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ 3.9 జాక్ ఇచ్చారు ఈ సైజ్కి. సో పర్లేదు, అదొకటి జర నాకైతే నచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కువ మెన్షన్ కూడా ఏం చేయలేదు. 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా అని మెన్షన్ చేశారు. అండ్ మంచిగా నేను స్పెసిఫికేషన్స్లో కూడా వెళ్ళినా పోయి, సో స్పెసిఫికేషన్స్లో కూడా వెళ్ళేసి చెక్ చేస్తే ఇట్లా అట్లీస్ట్ ఇక్కడ బేర్ మినిమం 2 మెగాపిక్సెల్ కెమెరా గురించి కూడా మెన్షన్ కూడా చేయట్లేదు ఇక్కడ. సో అక్కడ హైలైట్లో మాత్రం కనీసం 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా అని మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మెన్షన్ చేయలేరు. వన్స్ అగైన్ ఇక్కడ అమెజాన్లో కూడా ఏమైనా మెన్షన్ ఉందా అంటే ఇక్కడ కూడా ఇక్కడ ఏం మెన్షన్ అయితే ఏం లేదు ఎక్కువ. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. అండ్ మంచి విషయంకి వస్తే ప్రైస్ అమెజాన్లో చూసుకోవచ్చు. ప్రైస్ రీసెంట్గా 17,000 రూపీస్ బేస్ వేరియంట్ అనమాట. సో 2000 రూపీస్ కూపాన్స్ అప్లై చేసుకోవాలి, మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో ఎంత ఉందన్న అంటే జస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా సేమ్ అదే ఉంది. 2000 రూపాయల కూపాన్స్ అయితే ప్రీ అప్లైడ్ పెట్టేస్తారు. ఇక్కడ యాక్చువల్ ప్రైస్ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది 17,000 రూపీస్ అని. ఆఫర్స్ అప్లై చేసినాక మనకి 15,000కి వస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. టర్బో పర్పుల్ కలర్, టర్బో గ్రీన్ కలర్ అండ్ టర్బో ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ వస్తాక స్ట్రైప్ లాగా ఉంటుంది కాబట్టి జర ఇది ఇట్లా స్ట్రైప్ డిజైన్తో పాటు వస్తుంది. జర లుక్ వైజ్ ఫీల్ వైజ్ బాగుంటుంది. తీసుకోవాలంటే ఈ ప్రైస్ కేటగిరీకి వన్ ఆఫ్ ద మంచి ఆప్షన్స్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎస్బీ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో X6 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. అది ఏంటన్నా అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ వేరియంట్ అయితే నాకు దొరకలేదు, కానీ జర బెటర్ అనిపించింది స్పెసిఫైజ్. అండ్ దాని తర్వాత చూసుకుంటే మోటరోలా వాళ్ళది G85 అనమాట. ఇక్కడ కూడా మీకు ఆఫర్స్ అవైతే ప్రొవైడ్ చేసిరన్నమాట. సో సేమ్ ర్యామ్ అయితే ఎగ్జాక్ట్గా లేదు, కానీ కొన్ని స్పెసిఫికేషన్స్లో ఇంకొంచెం బెటర్గానే అనిపించింది నాకు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ ఇంకోటి చూసుకుంటే IQ Z9 5G అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా జర వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. ఆ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో రియల్మీ నార్జో 70 టర్బోకి జర మంచి ఆప్షన్ లాగా అయితే కనిపించింది. మీరు ఏమనుకుంటారు స్మార్ట్ ఫోన్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంటని కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. నేను చెప్పిన ఆల్టర్నేటివ్స్ చూసిరు, నా ఒపీనియన్ విన్నారు. సో స్మార్ట్ ఫోన్ కొంటారా కొన్నారా, మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. వీడియో యూస్ఫుల్ అయితే మంచిగా అనిపిస్తే మాత్రం ఒక షేర్ అయితే చేయండి. నెక్స్ట్ అలా కలుసుకుందాం.